ఈ నెలాఖరు నుంచి జరిగే శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్లకు గాను భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనతోనే టీమిండియా హెడ్ కోచ్ గా తన ప్రస్థానాన్ని మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మొదలు పెట్టనున్నాడు. ఈ నెల 27వ తేదీ నుంచి టీ20 సిరీస్ తో ఈ టూర్ ప్రారంభం కానుంది. అయితే భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఇక రోహిత్ శర్మ వన్డేలకు సారథ్యం వహించనున్నాడు. అయితే జింబాబ్వేతో గత టీ20 సిరీస్ తో సహా గతంలోనూ రాణించిన రుతురాజ్ గైక్వాడ్ ను భారత జట్టు నుంచి తప్పించడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం రుతురాజ్ గైక్వాడ్ ను ఎందుకు భారత జట్టులోకి తీసుకోలేదని బీసీసీఐని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జింబాబ్వేతో సిరీస్ లో 158.33 స్ట్రైక్ రేట్ తో అద్భుతంగా ఆడిన రుతురాజును ఎందుకు తీసుకోలేదని ఫైర్ అవుతున్నారు. నిలకడగా రాణిస్తున్న ఆటగాడిని జట్టు నుంచి తప్పించడం వెనుక ఆంతర్యం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రుతురాజ్ చేసిన పాపం ఏంటో చెప్పాలని బీసీసీఐని నిలదీస్తున్నారు. జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించిన ఓపెనర్ శుభమన్ గిల్ 5 మ్యాచ్ల్లో 125 స్ట్రైక్ రేట్ తో 170 పరుగులు చేశాడు. శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్ లో అతన్ని వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇక అతడు రెగ్యులర్ వైస్ కెప్టెన్ గానే ఉండనున్నాడు. అయితే జింబాబ్వేతో సిరీస్ లో రుతురాజ్ గైక్వాడ్ 4 మ్యాచ్లు ఆడగా 3 మ్యాచ్ల్లో బ్యాటింగ్ వచ్చింది. ఆ 3 మ్యాచ్ల్లోనూ 158.3 స్ట్రైక్ రేట్ తో 134 రన్ చేశాడు. ఇప్పుడు నెటిజన్లు ఇదే గుర్తు చేస్తున్నారు. 158 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసిన ఆటగాని కాకుండా 125 స్ట్రైక్ రేట్ తో ఆడిన ప్లేయర్ కి టీ20లో ఎలా ప్రాధాన్యత ఇస్తారని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు. టీ20లో గిల్ కంటే రుతురాజ్ చాలా బెస్ట్ అని అభిప్రాయపడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కు బీసీసీఐ అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుతురాజ్ ఇప్పటి వరకు భారత్ తరపున 23 టీ20లో 633 పరుగులు చేశాడు. 39.53 యావరేజ్ తో పాటు 143 స్ట్రైక్ రేట్ ఉంది. ఇందులో 4 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ తో పాటు జింబాబ్వే టూర్ లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ కూడా శ్రీలంక టూర్ నుంచి తప్పించారు.